హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాత్రిని. ఇవాళ మనం ఒక టేస్టీ స్నాక్ ఐటమ్ చూద్దామండి. అదేంటంటే పావ్ బాజీ. ఈ పావ్ బాజీ మనం విత్ ఇన్ 10 minutes లో ఫాస్ట్ గా నేర్చుకుందామండి. అలానే ఈజీగా కూడా. దీనికి ప్రొసీజర్ మొత్తం ఎలా చేయాలో ఫాస్ట్ గా నేర్చేసుకుందాం. ముందుగా మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి, నాన్ స్టిక్ ప్యాన్. దాంట్లోకి ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఒక 2 కప్పులు ఈ ఆయిల్ లోకి వేసేసుకొని లైట్ గా ఫ్రై చేసుకుందామండి. మనం ఆనియన్స్ ని లైట్ గా పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుందండి. మనకి ఆనియన్స్ లైట్ గా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన మిర్చి ఒక 2, అలానే సన్నగా తరిగిన క్యాప్సికం 1 ఇవి కూడా యాడ్ చేసేసుకొని ఇంకొక 2 minutes ఫ్రై చేసుకుందాము. మనకి క్యాప్సికం అలానే మిర్చి 2 లైట్ గా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా తరిగి పెట్టుకున్న ఒక టమోటాని దీంట్లోకి యాడ్ చేసేసుకొని నీరు బయటికి వచ్చేదాకా వేయించుకుందామండి. మనకి ఇవన్నీ సాఫ్ట్ అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం 1 కప్పు బంగాళదుంపని ముందుగానే ఉడకపెట్టుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలండి. దీన్ని కూడా ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాము. అలానే ఒక 1/2 కప్పు క్యారెట్ ని కూడా ముందుగానే ఉడకపెట్టుకొని ఇలా మెత్తగా మెదిపేసి పెట్టుకోవాలండి. దీన్ని కూడా ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం. మనం వీటన్నిటిని మిక్స్ చేసేసుకుందామండి. ఒక 2 minutes దీని అంతటిని ఫ్రై చేసుకుందాము. మనకి 2 నిమిషాల పాటు ఇది వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేయాలంటే 1 కప్పు పచ్చి బఠానీ తీసుకోవాలండి. ఈ పచ్చి బఠానీని ఒక 4 hours పాటు నానపెట్టేసి ప్రెషర్ కుక్కర్ లో పెట్టుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేదాకా ఉడకనిచ్చుకోవాలి. ఈ బఠానీ అంతా ఉడికాక దీన్ని మిక్సర్ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. స్మాషర్ తో కన్నా మిక్సర్ జార్ లో వేస్తే మనకి ఇంకా మెత్తగా పేస్ట్ అయితే ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని కూడా ప్యాన్ లోకి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 స్పూన్స్ ఉప్పుని యాడ్ చేసుకుందామండి. అలానే ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీని మొత్తాన్ని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఒక 5 to 7 minutes మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడకనిచ్చుకుందామండి. మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. మనకి కర్రీ మొత్తం మగ్గిపోయిందండి. చూసారా, పైనంతా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది, అంటే మనకి పర్ఫెక్ట్ గా కర్రీ మగ్గిపోయినట్టు. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 స్పూన్స్ కారం వేసేసుకుందాము. అలానే ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక 2 స్పూన్స్ ఎవరెస్ట్ వాళ్ళది పావ్ బాజీ మసాలా పౌడర్ అండి. ఈ పావ్ బాజీ మసాలా పౌడర్ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నిటిని ఇంకొకసారి నీట్ గా మిక్స్ చేసేసుకుందాము. మనకి స్పైసెస్ అన్ని చక్కగా కలిసిపోయినాయండి. చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్ గా ఉందో. దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చకపోతే అవాయిడ్ చేసేసేయండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొక 2 minutes పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడకనిచ్చేసుకుందాము. ఈలోపు మనం ఏం చేయాలంటే అండి, పావ్ బాజీ బ్రెడ్స్ ఉంటాయి కదండి, ఆ బ్రెడ్స్ ని ఇలా పీసెస్ లా కట్ చేసుకొని మిడిల్ కి కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీని మొత్తాన్ని మనం పెనం మీద బటర్ వేసుకొని కాల్చేసుకుందాము. మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్ హీట్ అయ్యాక దీంట్లోకి ఒక 1/2 స్పూన్ బటర్ యాడ్ చేసేసుకుందామండి. మనకి బటర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న పావ్ బాజీ పీసెస్ ని దీని మీద పెట్టేసి లైట్ గా గోల్డ్ కలర్ వచ్చేదాకా దీన్ని ఫ్రై చేసేసుకుందాము. మనకి 1 సైడ్ కాలిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం సెకండ్ సైడ్ కూడా కాల్చేసుకుందాము. మనకి 2 sides కాలిపోయినాయండి. ఇప్పుడు దీన్ని మనం వేరే ప్లేట్ లోకి పెట్టేసుకుందాం. అలానే మిగతా బ్రెడ్స్ అన్నిటిని కూడా ఇలానే కాల్చి పెట్టేసుకుందాము కర్రీ ఉడికేలోపు. మనకి కర్రీ మొత్తం ఉడికిపోయిందండి స్పైసెస్ తో సహా. చూడండి, ఆయిల్ మొత్తం ఫ్లోట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాము. మనకి టేస్టీ పావ్ బాజీ కర్రీ అలానే పావ్ బ్రెడ్స్ 2 రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు దీంట్లోకి ఫైనల్ గా పైన కొంచెం ఆనియన్స్ కర్రీలోకి పైన స్ప్రింకిల్ చేసేసుకుందాము. సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే టేస్ట్ బాగుంటాయి. అలానే ఒక లెమన్ కూడా పెట్టేసుకుంటే మనకి టేస్టీ పావ్ బాజీ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత సింపుల్. మనం ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఈ పావ్ బాజీ రెసిపీ మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి. దాన్ని కనుక యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.